హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు టేస్టీ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా చికెన్ పలావ్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ స్టైల్లో చేస్తే రుచి వేరే లెవెల్లో ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా శుభ్రంగా కడిపెట్టుకున్న కేజీన్నర చికెన్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగంత పుదీనా, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్ మొత్తానికి పట్టేలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోనే 1 కప్ పెరుగు వేసి ఇంకోసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల మంచినూనె వేసుకొని ఇంకోసారి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలంటికి ఇదంతా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని దానిపైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. ఈ నెయ్యి కరిగాక అందులోనే కొద్దిగంత మంచినూనె కూడా వేసుకుందాం. ఈ మంచి నూనె మీరు వద్దనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల సాజీరా, జాపత్రి, ఒక 5-6 లవంగాలు, ఒక 3-4 ఇలాచీలు, 2 స్టార్ పువ్వులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక నల్ల ఇలాచి, కొద్దిగా రాతి పువ్వు, ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. ఇందులోనే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు ఇలా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకొని వేసి కలుపుకుందాం. ఈ టమాటాలు కూడా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఒకసారి కలుపుకుందాం.
ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇంకోసారి కలుపుకుందాం. ఈ మసాలాలు వేసి కలుపుతుంటే స్మెల్ అదిరిపోతుందండి. ఇప్పుడు ఈ మసాలాలు వేగిన తర్వాత ఇందులోకి 1 గంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ పడిందండి, అందుకని పైనుంచి ఇంకాస్త వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేస్తే వచ్చే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మధ్య మంట మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నీళ్లు పూర్తిగా ఇమిడిపోయిన తర్వాత చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు దమ్ చేసుకోవాలి. చూడండి, మనకు కావలసిన గుమగుమలాడే చాలా టేస్టీగా ఉండే చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ A2 టేస్టీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఇంకా ఇలాంటి రెసిపీల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.